అందరికీ నమస్కారాలు. 11 రోజులు చక్కగా మనం మహిళా జ్ఞానమాచక్రం రెండవది జరుపుకున్నాము. పనిచేసిన వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ 11 రోజుల ధ్యాన మహిళా చక్రం సృష్టిలోని మాస్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇది భూమండలానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్. గత 7 మొట్టమొదటి మహిళా ధ్యానమాచక్రం చేసుకున్నాం. ఇది రెండవది. ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు. అలాగే ద్వితీయ విఘ్నం గడిచిపోయింది. మనకి ఇంకా 1000 సంవత్సరాలు హాయిగా నిరాటంకంగా జరిగిపోతుంది. మనది 1000 సంవత్సరాల పథకం. ఇది ఏమిటి మన పథకం అంటే, ఈ కైలాసపురి ఎలా ఉందో ప్రపంచంలో కొన్ని లక్షల కైలాసపురులు వస్తాయి. ఈ భూమండలం అంతా పిరమిడ్లు అయిపోతాయి. ప్రతి మానవుడు ఒక గౌతమ బుద్ధుడు అయిపోతాడు. మన భూమండలం ఒక స్వర్గధామం అయిపోతుంది. ఇవన్నీ కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క కృషి వల్ల ఈ భూమండలం అంతా ఇంకొక 20-30 సంవత్సరాలు అయిపోతుంది. ఇదంతా ముఖ్యంగా వచ్చే 10 ఏళ్లలో భారతదేశం అంతా అయిపోతుంది. 130 కోట్ల మంది. ఈ 2020కి దక్షిణ భారతదేశం అయిపోయింది. 2030 కల్లా ఉత్తర భారతదేశం అంతా అయిపోతుంది. 2030 కల్లా ఉత్తర భారతదేశం అయిపోతే ఇంకా 2040 కల్లా ప్రపంచం అంతా కూడాను భారతదేశంలాగా అయిపోతుంది. మహిళా జ్ఞానమాచక్రం రెండవది తమ భుజస్కంధాల మీద వేసుకున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి గట్టిగా చెప్పలు కొడుతున్నాం. ముఖ్యంగా హనుమంతరాజు గారికి వారి భుజస్కంధాల మీద వేసుకుని దివ్యంగా నడిపించారు వారు. ఇలాంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాలు నేను వెయిట్ చేశాను. ఎక్కడ రిసీట్ బుక్స్ లేకుండా మన దగ్గర డబ్బులు ఉండి హాయిగా చేసుకోవడం అనేది కళలు కన్నాను. నా కళలు సాకారం అయిపోయాయి. డబ్బు ఎక్కడ ఉంది అంటే పిఎంసీలోనే ఉంటుంది. ఎందుకంటే సత్యం ఎక్కడ ఉందంటే పిఎంసీలోనే సత్యం ఉంది. ప్రతి క్షణం సత్యదర్శనం, ప్రతి క్షణం సత్యదర్శనం, ప్రతి క్షణం డబ్బు వర్షం. ఎక్కడ నారాయణ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది సేవ చేయడం కోసం. మనిషి దగ్గర సమయం ఉంటే ఆ సమయం ఎందుకుందయ్యా అంటే ధ్యానం చేసుకోవడం కోసమే ఉంది. మనిషి దగ్గర బుద్ధి ఉంటే ఆ బుద్ధి ఎందుకుంది అంటే పుస్తకాలు చదవడం కోసమే బుద్ధి ఉంది. మనిషి దగ్గర డబ్బు ఉందంటే ఎందుకయ్యా అంటే పిరమిడ్ కట్టడానికి పిఎంసీ ఛానల్ కోసమే డబ్బు ఉంది. విస్తారంగా పిరమిడ్ కట్టాలి, ప్రతి చోట పిఎంసీ రావాలి, ప్రతి భాషలోనూ రావాలి, ప్రతి ఇంట్లోనూ పిఎంసీ ఉండాలి, ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ ఉండాలి. ఇది మన లక్ష్యం. మొన్ననే మన నెక్కల్ మాస్టర్ అబ్బూరి కోటేశ్వరరావు గారు ఒక ముగ్గురిని తీసుకొచ్చాడు చెన్నై నుంచి. నిన్న కాక మొన్న. అందులో ఒకతను నేను తమిళనాడు పిరమిడ్ మెగా పిరమిడ్ నేను కట్టేస్తాను ఒకడు, ఇంకొతనేమో అమరావతి పిరమిడ్ 300 నేను కట్టేస్తాను ఒకడు, ఇంకోటేమో చెన్నైలో నేను కట్టేస్తాను వచ్చారు. ఇలా మెగా పిరమిడ్స్. అంటే కోటీశ్వరులు అందరూ మన దగ్గరికి వస్తున్నారు. ప్రతి యోగేశ్వరుడి దగ్గరికి ఒక కోటీశ్వరుడు తప్పకుండా వచ్చి తీరుతాడు. ఆ కోట్లకు వాల్యూ ఆ యోగం దగ్గరికి వస్తేనే ఆ కోట్లకు వాల్యూ ఉంటుంది. యద్భావం తద్భవతి. మనం ఏది అనుకుంటే అదే అవుతుంది. రేపు పొద్దున్న ఏం తినాలి అనుకుంటే మనం అదే రాత్రికి వండుకొని ప్రిపేర్ చేసుకుని తింటాం. రేపు పొద్దున్న తింటాం.
వచ్చే సంవత్సరం అంతా కూడా ఏం చేయాలనేది మనం ఇప్పుడే మనం నిర్ణయించుకుంటాం. అది అలానే జరుగుతుంది. అది 2020 వెళ్ళిపోయి 2021 వస్తుంది. ఈ వచ్చే సంవత్సరం మనకి ఏం కావాలి? ఏం కావాలంటే పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ కావాలి, పిఎంసి హిందీ ఛానల్ శాటిలైట్ కావాలి, పిఎంసి తమిళ శాటిలైట్ కావాలి, పిఎంసి కన్నడ శాటిలైట్ కావాలి. ఈ 4 నాకు కావాలి. అవి అయిపోతాయి. మళ్ళీ ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం 3 చేసుకుంటాము. December 21, 2021 మీ అందరికీ వెంటనే రావాలి. మళ్ళీ రావడానికి అందరూ రెడీ అయిపోవాలి. సాంబశివరావు గారు మళ్ళీ మీకు పని. చంద్రశేఖర్ మళ్ళీ అదే నీకు పని. చచ్చావు నువ్వు. నేను ఉండేది వర్షం రాకుండా చూడడం కోసం, అంతేనాయనా. మాలం శివప్రసాద్ గారు గట్టిగా చెప్పలు కొడతాము. గొప్పగా పిరమిడ్ తయారవుతుంది. శివరాత్రి కల్లా ఆ పిరమిడ్ సంపూర్ణంగా తయారవుతుందని మనం కోరుకుంటున్నాము. ఇంకా హైదరాబాద్ అంతా ప్రతిరోజు ఇక్కడ పిరమిడ్లోనే ఉంటుంది. ఇంకా విజయభాస్కర్ రెడ్డి గారికి గట్టిగా చెప్పలు కొడతాం. ఆయన పెద్ద స్వార్థపరుడు. వాళ్ళ ఊళ్ళోనే అన్నీ తెచ్చుకున్నాడు ఆయన. నీ అంత స్వార్థపడి ఇంకోటి ఎవరు లేడా ప్రపంచంలో? అన్నీ నీ ఊరికే తెప్పించుకున్నావు నువ్వు. వంటలు ఎంత బాగున్నాయో. స్టేజ్ మేనేజ్మెంట్ చక్కగా చేసిన నవకాంత్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం. ప్రతి ఇంటికి మన పిఎంసి ఛానల్ని చేర్చిన ఆనంద్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం. పిఎంసి డైరెక్టర్స్ అందరూ ఇతోదికి ధన సహాయం చేశారు. వాళ్ళందరికీ గట్టిగా చెప్పలు కొడదాం. మన కెమెరామెన్ అందరికీ ఎంత గొప్పగా చేశారో లెక్కే లేదు. వాళ్ళ కష్టానికి నాకు ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళకి చేసే కష్టం చూసి. పొద్దుంచి రాత్రి కదా కెమెరా ముందు కూర్చుంటారు. ఎంత కష్టమో. ఆ కెమెరామెన్ అందరికీ స్వచ్ఛలోకంలో పర్మనెంట్ కాటేజెస్. అయ్యా, ఢిల్లీ నుంచి మొట్టమొదటి రోజు చూసిన కార్తికేయన్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం. అలాగే బీవీ రెడ్డి గారు వచ్చారు కర్నూలు నుంచి. శ్రీ కార్తికేయన్ గారి ద్వారా మన పిఎస్ఎస్ఎం ఈ 2020లో దేశవ్యాప్తం అయిపోయింది. ఆయన ద్వారా కార్తికేయన్ గారికి గట్టిగా చెప్పలు కొడతాం. ఇక్కడి నుంచే ఆయన ఎనలేని సేవలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో కూర్చుని సంగీతం, ముఖ్యంగా ఈసారి కీబోర్డ్ బాగా వచ్చింది సి గురుప్రసాద్ గారి ద్వారా. గట్టిగా చెప్పడం. కీబోర్డ్ ఎంత బాగుందో. కీబోర్డ్ అది ఈసారి స్పెషల్. కీబోర్డ్ గురుప్రసాద్ గారు. ఒక పక్కన సంగీతం, ఇంకో పక్కన ధ్యానం, ఇంకో పక్కన పిరమిడ్, ఇంకో పక్కన వంటలు. రామచంద్ర, నేను తట్టుకోలేకుండా ఉన్నానయ్యా. తట్టుకోలేమయ్యా సంజయ్. నువ్వు అలా సితార్ అయితే మేము ఎక్కడ పోవాలి? మేము బతకాలా చావాలా? ఆయన ఏదో కొత్త రాగం కనబడతాడు, నా చెవిలో ఊతాడు. ఇది చస్తున్నాను ఇక్కడ నేను వాయించలేక. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ రాగం పేరే వింటున్నాను, ఆ స్వరాలు వింటున్నాను. నేను వాయించమండి ఏం వాయిస్తాను ఆయన ముందర. ఆయనేమో మహాపండితుడు.